కాకినాడ అచ్యుతాపురం రైల్వే గేట్ వద్ద వెలిసినటువంటి శ్రీ పైళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు ఏప్రిల్ 2వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఘనంగా నిర్వహించారు. జాతర మహోత్సవం గొల్లపాలెం గరగలు, బ్యాండ్ మేళం, కేరళ డప్పులు, బొమ్మలు, బాణాసంచ, రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణతో ఘనంగా నిర్వహించారు. ఏప్రిల్ 28వ తేదీన అమ్మవారి తీర్థం సిమివమ్మ ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏడాది అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తరించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ పెద్దల ఆధ్వర్యంలో జరిగింది. మే 11వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్యదర్శి కోకా వెంకటగిరి తెలిపారు. అన్నప్రసాద వితరణలో కోడి మాంసం, రొయ్యల కూర, చేపల కూర వంటి నాన్ వెజ్ భోజనాలతో పాటు వెజ్ భోజనాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శ్రీ 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 పైలమ్మ అమ్మవారి జాతర ఏప్రిల్ 2వ తేదీ నుండి ప్రారంభమైంది. ఏప్రిల్ 2వ తారీఖున ప్రారంభమైన అమ్మవారి జాతర మహోత్సవంలో 27వ తారీఖు జాగరణ జరిగింది. 28వ తేదీ తీర్థం జరిగింది. ఈ సంవత్సరం తీర్థానికి శిల్పమోత్సవానికి అధిక సంఖ్యలో ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ మంది రావడం జరిగింది. జాతర బ్రహ్మాండంగా జరిగిన సందర్భంగా మే 11వ తేదీ ఆదివారం మధ్యాహ్నం రేపు బ్రహ్మాండమైన అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో కోడి మాంసం, చేప, రొయ్య మొదలగు నాన్ వెజ్తో భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే శాకాహారులకి గుడి ఆవరణంలో వెజిటేబుల్ భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. ఇట్లు కోకా వెంకటగిరి, ఆలయ కమిటీ సెక్రటరీ.